హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం రేపు వచ్చే వినాయక చవితికి పసుపుతో వినాయకుడిని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా పూజించేది వినాయకుడిని. అలాంటి వినాయకుడిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకొని ఈ వినాయక చవితికి తయారు చేసి పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇక్కడ చూస్తున్న వినాయకుడిని నేను పాలకూర గ్రైండ్ చేసి మైదాతో కలిపి గ్రీన్ గణేశాన్ని చేశాను. అలానే మీరు క్యారెట్తోనూ బీట్రూట్తోనూ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయకుడిని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పసుపును వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లను కానీ పాలను కానీ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బాల్స్ రెడీ చేసుకోవాలి. ఈ బాల్ కింద పెట్టడాన్ని బేస్కి, తర్వాత ఇది బాడీ పార్ట్, తర్వాత ఇది తల, ఇవి కాళ్ళు, ఇవి 2 చేతులు, ఇది తొండం, ఇవి 2 చెవులు. ఈ చిన్న బాలు ఎలుకను తయారు చేయడానికి, ఈ 3 కిరీటాన్ని తయారు చేయడానికి. ఇప్పుడు తయారీ విధానం చూసేయండి.
చూశారు కదా ఫ్రెండ్స్, వినాయకుడిని 10 నిమిషాల్లో ఎలా తయారు చేశామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.